సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్య సదుపాయం కల్పించకుండా వైద్యులను కేటాయించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ఎదుట సింగరేణి కార్మికులు ధర్నాకు దిగారు. నిరాహార దీక్ష చేస్తున్న సింగరేణి రిటైర్డ్ కార్మికులను మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పరామర్శించారు. ఇక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. గత 50 ఏళ్లుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ను తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో కార్మికులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు మరి ఎందరో మంది నివసిస్తున్నటువంటి బెల్లంపల్లి, పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బెల్లంపల్లిని మరి నిర్వీర్యం చేయాలని చెప్పేసి మరి కుట్ర ఏదైతే చేస్తున్నదో సింగరేణి యాజమాన్యం వారి ఆలోచనను విరమించుకోవాలా. ఎందుకంటే బెల్లంపల్లిలో చుట్టూ కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి గనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా బెల్లంపల్లి నివాసం ఉండి పోయేవాళ్ళే. ఇవాళ ఇక్కడ బెల్లంపల్లిలో శాంతిగని మైన్ కావచ్చు, మరి కేకేఓసి కావచ్చు, మరి కాస్పేట్ మైన్ 1 కావచ్చు, 2 కావచ్చు, అట్లాగే ఓలేటి మైన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపూర్ వరకు కూడా ఖనిలలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా మరి బెల్లంపల్లిలో నివాసం ఉంటూనే మరి వాళ్ళు అక్కడ డ్యూటీలకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఈ ఏరియా హాస్పిటల్ తప్పకుండా మరి బాగా నడపాలని చెప్పేసి మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సింగరేణి యాజమాన్యం నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం చల్లే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా ఈ బెల్లంపల్లి ఆసుపత్రి పైన సవితి తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ చూపించాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో, ఈ జేఎస్వి ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎక్కడో బోనాలు కాదు, మరి బెల్లంపల్లిలో కూడా బోనాలు ఉన్నాయి, బెల్లంపల్లిలో కూడా బోనాలు చేసుకోవచ్చు. మరి బెల్లంపల్లి ప్రజల కోసం కూడా కష్టపడి మరి బెల్లంపల్లి ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క హాస్పిటల్ను ఎత్తివేయకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క పరిరక్షణ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.